హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలామంది వెయిట్ చేసేది ఇప్పుడు వెటనరీకి ఎప్పుడు, ఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్కి ఎప్పుడు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే డిప్లొమా కోర్సెస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి దాదాపుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న ఎంఎల్టీ కోర్సెస్, డిఎంఎల్టీ కానివ్వండి, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కానివ్వండి, వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి వెటనరీ సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంటే రిజిస్ట్రేషన్కి నోటిఫికేషన్ అనేది అతి తొందరలో రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ వెటనరీ సైన్స్ వెబ్సైట్లో కూడా మనకి స్క్రోలింగ్ ఇస్తూ ఉన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్వీస్ ఎనేబుల్డ్ సూన్. అంటే ఈ 1 వీక్లో వెటనరీ సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. సో అలాగే ఆల్రెడీ అగ్రికల్చర్కి స్టార్ట్ అయ్యాయి. ఈ ఆగస్టు 2తోనే కంప్లీట్ కాబోతుంది అది కూడా. సో హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీస్ సైన్స్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయితే ఉండవు. ఓన్లీ 1 టైం రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్కి ఇంకా అప్లికేషన్ చేసుకోలేదో మనకి తొందరగా అప్లికేషన్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వెబ్సైట్కి సంబంధించి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అగ్రికల్చర్ అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి సో మీకు 2 ఆగస్ట్ వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి సో వెటనరీకి 1 వీక్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫార్మసీ, ఫార్మడీ కూడా మనకి ఇప్పుడు ఎంపీసీకి సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది ఫైనల్ ఫేజ్కి సంబంధించి. అలాగే ఎంపీసీ ద్వారా ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కూడా మళ్ళీ అంటే ఎంపీసీ, ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాలేదు. సో ఎంపీసీ, ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్లో. దాని తర్వాత అంటే ఆగస్ట్ 1 వీక్లో ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ ఈ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎంపీసీ ద్వారా స్టార్ట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటాయి. వెంటనే ఉండడం జరుగుతుంది. సో అది ఆగస్ట్ 2 వీక్ లేదా ఆగస్ట్ 20 వరకు ఎంపీసీ ద్వారా ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ 1 వీక్లో కానీ ఫార్మసీ, ఫార్మడీకి రిజిస్ట్రేషన్స్ రావచ్చు. సో ప్రీవియస్ ఇయర్ చూస్తే మనకి అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్లో కానీ బైపీసీ, ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. కానీ ఈ ఇయర్ మనకి 1 మంత్ ఎర్లీగా ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు బైపీసీ, ఫార్మసీ, ఫార్మడీ కూడా 1 మంత్ ఎర్లీగా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు అక్టోబర్లో ఎండింగ్లో స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ ఫార్మసీ, ఫార్మడీకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా దానికి సంబంధించి మళ్ళీ వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నర్సింగ్కి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఈ వీక్లో నర్సింగ్కి సంబంధించి కాలేజెస్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్కి సంబంధించి ఫీజెస్ స్ట్రక్చర్ అనేది ఫైనలైజ్ చేసి కాలేజెస్ ఏమేమి ఉన్నాయనేది అఫిలియేషన్ కంప్లీట్ చేసి మనకు రావడం జరుగుతుంది. సో నర్సింగ్కి సంబంధించి కూడా అప్డేట్ వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ పారామెడికల్. సో పారామెడికల్ కోర్సెస్ అనేది మనకు సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ రావచ్చు. ఎందుకంటే అది త్రూ ఐపీఈ బేస్ కాబట్టి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ నుంచి వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోమని అది ఎప్పుడైనా రావచ్చు. కానీ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. మీకు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి డేట్స్ అనేది రిలీజ్ అవ్వచ్చు. సో అది కూడా వస్తే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రజెంట్ మనకి వెటనరీకి 1 వీక్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఫార్మసీ, ఫార్మడీకి సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ నర్సింగ్కి సంబంధించి కూడా సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అలాగే పారామెడికల్కి కూడా మనకి సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ పారామెడికల్ కోర్సెస్కి రిజిస్ట్రేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అప్పటికి ఛానల్ ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.